దేవునికి స్తోత్రములు. లైవ్లో యూట్యూబ్లో వీక్షిస్తున్న సహోదరులకు క్రీస్తునామములో వందనములు. మరి ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవ లెక్కలో ఉంచుకొని నీ కృపలో కాపాడుతూ భద్రపరుస్తూ సజీవులుగా ఉంచి ఉదయకాల సమయంలో నీ సన్నిధిలోనికి మమ్మల్ని అందరినీ నడిపించిన విధానం బట్టి స్తోత్రాలు. ఈరోజు సంఘంగాను సమాజంగాను కూడుకొని నేను ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించుకొని చుండగా నీ కృపను అనుగ్రహించండి. చెప్తుండగా నాకును వింటున్న సహోదరులకు నీ కృపను అనుగ్రహించి వాక్యంకు విలువనించి వాక్యం భయపడి వాక్యానుసారంగా జీవించి నీకు మహిమ తెచ్చేవారంగా గంత తెచ్చేవారంగా ఉండే ధన్యత భాగ్యం మా అందరికీ నీ అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. మరి సహోదరులందరూ ఎలా ఉన్నారు? మరి సంతోషంగా ఆనందంగా ఉన్నారా? మరి సంతోషంగా ఆనందంగా ఉండాలి. మరి సంఘానికి వచ్చిన మనమందరము సంతోషంగా ఆనందంగా ఉండాలి. ఎందుకు సంతోషంగా ఆనందంగా ఉండాలి? దేవుడు మనల్ని సజీవ లెక్కలో ఉంచుకొని ఆయన సన్నిధిలోనికి నడిపించి ఆయన ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించుకోవడానికి ఇచ్చిన గొప్ప ధన్యత భాగ్యమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించబద్దులమై ఉన్నాము ప్రియులారా. మరి సహోదరులమైన మనము ఒకరికొకరు వందనములు చెల్లించుకోవాలని బైబిల్లోని ఆత్మనియమము సూచిస్తుంది. దానిని మనము అర్థం చేసుకుంటూ అనుసరిస్తూ ముందుకు సాగుదాం. మరి ఫేస్బుక్ ద్వారా కానీ యూట్యూబ్ ద్వారా కానీ మీ చెరువులోనికి వాక్యం తీసుకొని మీతో వాక్యం పంచుకోవడానికి దేవుడిచ్చిన గొప్ప ధన్యత భాగ్యమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించబద్దుడనై ఉన్నాను ప్రియులారా. మరి ప్రియులారా, సంఘంగాను సమాజంగాను కూడుకొని ఈరోజు సంఘానికి వచ్చే మనమందరము చాలా అద్భుతమైన అంశము నేర్చుకుందాము. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. ఈరోజు అంశము క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి అనే అంశము నేర్చుకుందాం పిల్లరా. మరి ఈ అంశమును మన ఆత్మీయత స్థితిని సరిదిద్దుకోవడానికి మనమందరము వాక్యంకు లోబడి వాక్యానుసారంగా జీవించి మనమందరము దేవునికి మహిమ తెచ్చే వారంగాను ఘనత తెచ్చే వారంగా ఉంటూ ముందుకు సాగుదాం ప్రియులారా. మరి మూలవాక్యాన్ని మనం చదువుకుందాం ప్రియులారా. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనమును మనము చదువుకుందాం ప్రియులారా. క్రీస్తు అనుగ్రహించు సమాధానమును మీ హృదయములలో ఏలుచుండనీయుడి. ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితిరి మరియు కృతజ్ఞులై ఉండుడి అని ఈ అంశము మరి ఈ మూలవాక్యాన్ని మనం చదువుకున్నాం పిల్లరా. ఈ మూలవాక్యంలో నుంచి ఈరోజు అంశము క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయడి అనే అంశము. మరి ఈ అంశమును ఎందుకు నేర్చుకోవాలి అనేది మనము ఆలోచన చేసినట్లయితే పిల్లరా, మరి క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. మరి చూడండి పిల్లరా, మరి క్రీస్తు అనుగ్రహించు సమాధానం మీ హృదయములలో ఏలుచుండకపోతే ఏమి జరుగుతుంది? చూడండి పిల్లరా, దేవుడు అనుగ్రహించు సమాధానము మరి ప్రారంభ మానవుడి హృదయములలో ఏలకపోవటం వల్ల ఏం జరిగినది ఒకసారి మనము ఆలోచన చేద్దాం పిల్లారా. మరి ప్రారంభ మానవుడు దేవునితో సావాసము కలిగి ఉన్నాడు. దేవుని చిత్తానికి లోబడి జీవిస్తూ ఉండేవాడు. మరి జీవిస్తూ ఉంటే ప్రేమ కలిగి ఉండేవాడు, సంతోషం కలిగి ఉండేవాడు, సమాధానం కలిగి జీవించి ఉండేవాడు. మరి ఎక్కడో తేడా జరిగిపోయింది. చూడండి, తేడా జరిగిపోయింది కాబట్టి మరి దేవునికి మనిషికి మధ్యలో సాతాను ప్రవేశించాడు. తన తంత్రముల ద్వారా మరి మొదటి మానవుణ్ణి మోసం చేసి మరి ఆ మొదటి మానవుడు తనకేదో కొరత ఉందని తలంచాడు పిల్లరా. మరి అంతేకాదు, తనకేదో లోటు ఉందని మరి చూడండి పిల్లరా, తలంచేలా చేశాడు సాతాను. చూడండి, తనకేదో కొదవ ఉందని, తనకేదో లేమిలో ఉందని మరి మనుషుడు మరి ఆ సాతాను తంత్రాలలో పడి మరి ఆందోళన, భయము కలిగిపోయాడు, మోసపోయాడు మనిషి, మొదటి మనిషి. చూడండి, తాను కలిగి ఉన్న మహిమను
తానే గ్రహించుకోకపోయాడు. చూడండి పిల్లరా, తను కలిగి ఉన్న మహిమను తానే గ్రహించుకోలేకపోయాడు, దేవునిపై తిరుగుబాటు చేశాడు. చూడండి పిల్లరా, ఈరోజు మనిషి సంకలములో పెట్టుకొని ఊరంతా వెతికినట్లుగా మొదటి మనిషి ఏం చేశాడు? తనకున్న మహిమనే తానే గ్రహించుకోలేక మరి దేవునిపై తిరుగుబాటు చేశాడు. చూడండి పిల్లరా, దేవునిపై తిరుగుబాటు చేశాడు, దేవుణ్ణి అవమానించే స్థాయికి దిగజారాడు. చూడండి, దేవుని అవమానించే స్థాయికి దిగజారాడు. ఫలితం దేవుని ఆజ్ఞను అతిక్రమించాడు. చూడండి పిల్లరా, ఫలితము మరి మనం ఆలోచన చేసినట్లయితే దేవునితో సావాసం కోల్పోయాడు, దేవునితో సమాధానం కోల్పోవడం ద్వారా భయము, ఆందోళన, చింత, దిగులు చూడండి ప్రవేశించినవి. చూడండి, ఇలాంటివి ప్రవేశించినవి. ప్రియులారా, మనమై ఉన్న ఆత్మకు సమాధానం ఎక్కడ, ఎవరి యందు దొరుకుతుంది? డబ్బా, అధికారమా, పదవులా, ఉద్యోగమా, వ్యాపారమా, కార్లా, మేడలా, మిద్యలా? ఈ లోకంలో ఉన్న వస్తువుల వలన మన ఆత్మకు సమాధానం దొరుకుతుందా? ఇవన్నీ మనమై ఉన్న ఆత్మ ధరించుకున్న శరీరానికి మాత్రమే పనికి వస్తాయి. అది కూడా మనమై ఉన్న ఆత్మ ఈ శరీరంలో ఉన్న కాలం వరకు మాత్రమే. చూడండి, మనమై ఉన్న ఆత్మ ఈ ఆత్మకు శరీరం ధరించుకున్న మరి ఉన్న కాలం వరకే మాత్రమే వహిస్తాయి. చూడండి, ఎందుకంటే మనం ఈ లోకంలోనికి ఏమి తీసుకొని రాలేదు, ఈ లోకంలో నుండి ఏమీ తీసుకొని పోలేదు. దిగంబరులుగానే వచ్చాము, దిగంబరులుగానే వెళ్ళిపోతాము. చూడండి పిల్లరా, మరి మనం ఆలోచన చేయాలి. మరి ఆత్మకు సమాధానం ఎక్కడ దొరుకుతుంది, దేని వలన దొరుకుతుంది అని మనము లేఖనాలను బట్టి ఆలోచన చేద్దాం పిల్లరా. అందుకోసమే ఈరోజు లేఖనాలను బట్టి మనం ఆలోచన చేసుకుందాం. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. మరి ప్రారంభ మనుషుడు మరి క్రీస్తు దేవుడు అనుగ్రహించే సమాధానం ఉన్నప్పుడు ఏ విధంగా ప్రశాంతంగా ఉన్నాడు? మరి సాతాను ప్రవేశించి సాతాను తంత్రాలతో మరి మొదటి మనిషిని మరి దేవుని ఆజ్ఞను అతిక్రమించిన తర్వాత భయము, ఆందోళన, దిగులు, నాకు ఏదో లేదు అనే చింత కలిగి ఉన్నాడు. ఆ చింత, అవన్నిటినీ మరి దూరం చేసుకొని తన మహిమను తననే గ్రహించుకోలేకపోయాడు. చూడండి, ఈరోజు కూడా మనిషి మనమై ఉన్న ఈ ఆత్మ కలిగి ఉన్న గొప్పతనము ఏంటో తెలుసుకోలేక శరీరం కోసం, కోటి విద్యలో మనిషి కొట్టుమిట్టాడుతున్నాడు పిల్లరా. బైబిల్ చెప్తున్నది ఏంటి? శరీరం యొక్క స్వభావం ఏంటి, ఆత్మ యొక్క స్వభావం ఏంటి? మరి యేసుక్రీస్తు నమ్ముకుంటే ఏంటి లాభం? యేసుక్రీస్తుని నమ్ముకుంటే మనమై ఉన్న ఆత్మను మరి చనిపోయిన ఆత్మను జీవింపజేసుకోవడం, మరి దేవునితో సమాధానం, పరలోకం చేరే గొప్ప ధన్యత. చూడండి పిల్లరా, మరి శరీరం యొక్క తత్వం కూడా బైబిల్ చాలా చక్కగా చెప్తున్నది. చూడండి పిల్లరా, మరి ఈ శరీర సంబంధమైన వాటిని గురించి ఆలోచన చేస్తే అధికారంతో దేవునితో సమాధానం కలగాలంటే అధికారమా, డబ్బా, మరి ఈ లోక సంబంధమైన ఏవి వాటినన్నా మరి మనమై ఉన్న ఆత్మకు దేవునితో సమాధానం కలుగుతుందా? లేదండి. మరి ఎక్కడికి వెళ్ళాలి సమాధానం కలగాలంటే? క్రీస్తు యొద్దకు వెళ్ళాలని లేఖనం చెప్తుంది పిల్లరా. ఫిలిప్పీయులకు రాసిన పత్రికల 3వ అధ్యాయం 9వ వచనంలో చదువుకుందాం పిల్లరా. పౌలు గారు చాలా అద్భుతంగా మరి చెప్తున్నాడు పిల్లరా. పౌలు గారు కొత్త నిబంధనలో సుమారు 14 పత్రికలు రాసిన గొప్ప దైవజనుడు. ఏమని చెప్తున్నాడు? క్రీస్తు యొద్దకు రావాలి. చూడు, ధర్మశాస్త్రం వల్ల ఎవడు నీతిమంతుడు కాలేడు. ఒక ధర్మశాస్త్రంలో స్కాలర్ అయి ఉన్న పౌలు గారు చాలా అద్భుతంగా చెప్తున్నాడు. చూడండి పిల్లరా, ధర్మశాస్త్రంలో పండితుడు పౌలు గారు. ఆ పండితుడే ధర్మశాస్త్రం వల్ల ఎవరు నీతిమంతులు కాలేరు, క్రీస్తు యొద్దకు వెళ్ళాలి, క్రీస్తు ద్వారా నీతిమంతులం అవుతామని చెప్తున్నాడు పిల్లరా. క్రీస్తు యొద్దకు వెళ్ళాలని చెప్తున్నాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం చదువుకుందాం పిల్లరా. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్రం మూలమైన నా నీతిని కాక, చూడండి పిల్లరా, ధర్మశాస్త్రం మూలమైన నీతిని కాక క్రీస్తునందలి విశ్వాసం వల్లనే
నీతిని అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించి నీతి గలవాడనై ఆయన యందు అగపడు నిమిత్తము అంటున్నాడు పిల్లరా. పౌలు గారు మరి ధర్మశాస్త్రంలో మరి ఒక స్కాలర్ పండితుడైన ఒక ధర్మశాస్త్రాన్ని పఠించిన పండితుడే చెప్తున్నాడు, ధర్మశాస్త్రం వల్ల ఎవరు నీతిమంతులు కారేరు, యేసుక్రీస్తు యొద్దకు రావాలి, యేసుక్రీస్తు యొద్ద విశ్వాసం ఉంచితే నీతిమంతులం అవుతాము, దేవునితో సమాధానం దొరుకుతుంది అని చెప్తున్నాడు పిల్లరా. అంతేకాదు కొలసీలకు రాసిన పత్రికలో చదువుకుందాం పిల్లరా. 3వ అధ్యాయం 15వ వచనంలో రాయబడ్డది, క్రీస్తు అనుగ్రహించు సమాధానం మీ హృదయములలో ఏలుచుండనీయుడి. ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడి ఉన్నారు. మీరందరూ ఒక్క శరీరముగా పిలువబడున్నారు, క్రైస్తవులు అని చెప్పబడుతున్నారు, పిలువబడి ఉన్నారు. మరియు కృతజ్ఞులై ఉండండి. చూడండి పిల్లరా, మరి మనం ఆలోచన చేయాలి, దేవుడు మన పక్షం ఉండగా మనకు విరోధి ఎవడు? మరి చూడండి, దేవుడు మన పక్షం ఉండగా మనకు విరోధి ఎవడు? చదువుకుందాం పిల్లరా లేఖనాలు. రోమీయుల రాసిన పత్రిక 8వ అధ్యాయం 31 నుంచి 39 వచనాలు చాలా అద్భుతంగా పౌలు గారు రాశాడు పిల్లరా. చాలా అద్భుతంగా రాయబడ్డది. ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షముగా ఉండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుతీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకు ఎందుకు అనుగ్రహించాడు? చూడండి ఎందుకు అనుగ్రహించాడు? దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడెవడో? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. చూడండి, శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు మృతులలో నుండి లేచిన వాడును, దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపన కూడా చేయువాడును ఆయనే. చూడండి, క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపువాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనల్ని ఎడబాపునా? చూడండి, ఇందును గురించి వ్రాయబడినదేమనగా, నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము, అయినను మనల్ని ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధికమైన విజయము పొందుచున్నాము. మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవి అయినను, రాబోవి అయినను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభు అయిన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాప నేరవని రుడిగా నమ్ముచున్నాను అని పౌలు గారు చెప్తున్నాడు పిల్లలు. మనము రుడిగా నమ్ముచున్నామా? క్రీస్తు అనుగ్రహించు సమాధానం మీ హృదయములలో ఏలుచుండనీయుడి. చూడండి పిల్లరా, మరి చూడండి పౌలు గారు ఎంత అద్భుతంగా అద్భుతంగా రాశాడు పిల్లరా. కరువైనను, వస్త్రహీనతనైనను క్రీస్తు నుండి ఎడబాపు వాడెవడు? దేవుడు మన పక్షం ఉండగా మనకు విరోధి ఎవడు? సమస్యలు వస్తాయి, కానీ దేనిని గురించి చింతపడవద్దు. అప్పుడు ఈ సమస్యలను ఎవరితో చెప్తే మనకు సమాధానం దొరుకుతుంది అనేది మనం ఆలోచన చేసినే. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకు కావలి ఉండును. చూడండి, లేఖనం చూసుకుందాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4 నుంచి 7 వచనాలు చదువుకున్నట్లయితే, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి. చూడండి, ఎందుకండి ఆనందించాలి ప్రభునందు? చూడండి, క్రీస్తు మహిమను ధరించుకున్న మనము, క్రైస్తవులం అని చెప్పుకుంటున్నామే, క్రీస్తు మహిమను ధరించుకుంటే చాలా అద్భుతం అండి. అందుకోసమే ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి. మరలా చెబుదును, ఆనందించుడి. మీ సహనమును సకల జనులకు తెలియజేయబడనీయుడి. చూడండి, మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. ప్రభు సమీపముగా ఉన్నాడు. దేనిని గురించి చింతపడకుడి, కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకు కావలి ఉండును. చూడండి పిల్లరా, అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకు కావలి ఉండును. చూడండి పిల్లరా, ఎప్పుడు ఆలోచనలకు తలంపులు ఉంటాయి. అందుకోసమే మన సమస్యలన్నీ
ప్రార్థనలో దేవునికి తెలియజేయాలి. అప్పుడు యేసుక్రీస్తు వలన సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును. అందుకోసమే క్రీస్తును సంపాదించుకోవాలంటుండు పౌలు గారు. చూడండి పిల్లరా, పౌలు గారు ధర్మశాస్త్రంలో పఠించి ధర్మశాస్త్రంలో పండితుడైన ఆయన ఎంత గంభీరంగా ఉండేవాడు. చూడండి, ఎంత గంభీరంగా ఉండేవాడు. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్రం వలన ఎవరు నీతిమంతులు కాలేరు, క్రీస్తు యందు విశ్వాసం ఉంచాలి, క్రీస్తు యందుకు రావాలి, అప్పుడు దేవునితో సమాధానం కలుగుతుంది అని చెప్తున్నాడు పిల్లరా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం, క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్రం మూలమైన నా నీతిని కాక క్రీస్తునందలి విశ్వాసం వలన నీతిని, అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగపడు నిమిత్తం అంటున్నాడు. మీరు దేవునితో సమాధానం పొందాలంటే క్రీస్తు యందుకు రావాలి, క్రీస్తు యందు విశ్వాసం ఉంచాలి అని చెప్తున్నాడు పిల్లరా. అందుకోసమే చూడండి, పైనుండి వచ్చు జ్ఞానము సమాధానమైనది. చూడు, దేవుని సమాధానమైనది, పైనుండి వచ్చిన జ్ఞానము సమాధానమైనదట. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనంలో రాయబడ్డది, అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది. చూడండి, పవిత్రమైనది. మొట్టమొదటిది దేవుని జ్ఞానము పవిత్రమైనది. చూడండి, పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడునది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణైనను లేనిదియునై ఉన్నది. చూడండి, పక్షపాతమైనను వేషధారణ అయినను లేనిదై ఉన్నదట. చూడండి, పైనుండి వచ్చే జ్ఞానము పవిత్రమైనది, సులభముగా లోబడునను, చూడు ప్రేమతో చూడు మృదువైనది, సులభముగా లోబడినది పైనుండి వచ్చే జ్ఞానము. అందుకోసమే పిల్లారా, మనం ఆలోచన చేయాలి. దైవభక్తి ఈ జీవ విషయంలోనూ రాబో జీవ విషయంలో వాగ్దానంతో కూడినది. దైవభక్తి ఎలాంటిదట? మొదటి తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో రాయబడ్డది, శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరమగును. చూడండి, శరీర సంబంధమైన సాధకము అంటే శరీరమును గురించి శరీర సంబంధమైన సాధకాలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ కొంచెం మట్టుకే ప్రయోజనకరమగును. అంటే కొంచెం అంటే 60, 70, 80 సంవత్సరాల వరకే. ఈ ఆత్మ శరీరంలో ఉన్నంత వరకే. కానీ దైవభక్తి ఇప్పటి జీవ విషయంలోనూ, అంటే ఈ జీవితకాలంలో ఏ విధంగా మెసులుకోవాలి, ఏ విధంగా భయం భక్తి ఉండాలి, మరి ఈ జీవితకాలం ఈ దైవభక్తి జీవ విషయంలోనూ రాబో జీవ విషయంలో వాగ్దానంతో కూడినది. అది అన్ని విషయములలో ప్రయోజనకరమైనది. అది దైవభక్తి అన్ని విషయములలో ప్రయోజనకరమైనది. చూడండి పిల్లరా, దైవభక్తి ఎంత మరి క్షేమకరమైనది. మరి చూడండి పిల్లరా, మనం ఆలోచన చేయాలి. చూడండి, మరి నిరాక్షేపమైన దైవభక్తి గురించి గొప్ప మర్మమై ఉన్నదట. మొదటి తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో రాయబడిన మాట చదువుకుందాం పిల్లరా. పౌలు గారు తిమోతికి రాస్తున్నాడు, నిరాక్షేపమైన దైవభక్తిని గురించి మర్మము గొప్పదై ఉన్నది. ఆయన శరీరుడుగా ప్రత్యక్షుడు ఆయన యేసుక్రీస్తు ఆత్మ విషయమై నీతిపరుడుగాను తీర్పు నొందెను, దేవదూతలకు కనబడెను, రక్షకుడని జనములలో ప్రకటింపబడెను, లోకమందు నమ్మబడెను, ఆరోహణమాయను, తేజోమాయుడాయను అని రాయబడ్డది. అందుకోసమే సంతుష్టి సహితమైన భక్తి గొప్ప లాభసాధకమై ఉన్నదట. అందుకోసం ఏమైనది? సంతుష్టి సహితమైన భక్తి గొప్ప లాభసాధకమై ఉన్నది అని పౌలు గారు తిమోతికి చెప్తున్నాడు. మొదటి తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయం 6 నుంచి 11 వచనాల్లో చాలా చక్కగా రాయబడ్డది. దైవభక్తి ఎలాంటిది, ఎంత ప్రామాణికమైనది, ఎంత గొప్పది. చూడండి, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధకమై ఉన్నది. మనం ఈ లోకంలోనికి ఏమీయో తేలేదు, దీనిలో నుండి ఏమీయో తీసుకొని పోలేదు. కాగా అన్న వస్త్రములు గలవారమై వాటితో తృప్తి పొందదుము. క్షమించండి పిల్లరా. చూడండి పిల్లరా, కాగా అన్న వస్త్రములు గలవారమై వాటితో తృప్తి పొందదు, ఉన్న దాంట్లో సంతోషపడాలి. చూడండి పిల్లరా, అంతేకాదు ధనవంతులగుటకు అపేక్షించి వారు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తములను హానికారములనై అనేక దురాశలలో పడుదురు. అట్టివి మనుషులను నష్టంలోను నాశనంలోను ముంచివేయును. ఎందుకనగా
అని చెప్తూ ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. చూడు, కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తాము పొడుచుకొనిరి. దైవజనుడా నీవైతే వీటిని విసర్జించుము. చూడండి పిల్లరా, వాక్యం ఎంత చక్కగా చెప్తున్నది. దైవజనుడా, ధనము గురించి ధనమోహంలో పడకు, విసర్జించుము, విడిచిపెట్టు అంటే ఈరోజు నేటి క్రైస్తవ సమాజం ధనము వెంపటనే పరిగెడుతున్నది. చూడండి పిల్లరా, నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకున్నటకు ప్రయాసపడుము. సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభసాధకమై ఉన్నది. చూడండి, గొప్ప లాభసాధకమై ఉన్నది. అందుకోసమే మనల్ని మనం ఆలోచన చేయాలి. సంతుష్టి సహితమైన దైవ భక్తి కలిగిన వారముగా ఉన్నామా? బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులతో మన ఆత్మీయ ప్రయాణం చక్కదిద్దుకుంటున్నామా? మనుషులను వెంబడించే వారముగా ఉన్నామా? మనుషుల విశ్వాసాలను, మనుషుల సాక్ష్యాలను నమ్ముకొని మనం వెంబడిస్తున్నామా? వాక్యం, బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులు అపొస్తలులు, ప్రవక్తలు వేసిన పునాది. అపొస్తలులు, ప్రవక్తలు దేని గురించి ప్రకటించారయ్యా? యేసుక్రీస్తు మరణ, సమాధి, పునరుద్ధానం గురించి ప్రకటించారు, సువార్తను ప్రకటించారు. ఆ సువార్తలో ఉంది దేవుని శక్తి. ఆ దేవుని శక్తి ఏం చేస్తుంది? మనమై ఉన్న ఆత్మను రక్షింపజేస్తుంది. ఆ సువార్తలో ఉంది దేవుని శక్తి ఉంది. మనమై ఉన్న ఆత్మ నిత్యనాశనానికి జోగాడుతున్న మన ఆత్మను రక్షింపజేసుకోవడానికి యేసుక్రీస్తు వద్దకు రావాలి. యేసుక్రీస్తు వద్దకు వస్తే దేవునితో సమాధానం కలుగుతుంది. క్రీస్తు అనుగ్రహించు సమాధానం ఈ హృదయములలో ఏలుచుండనీయుడి. చూడండి పిల్లరా, మరి ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే పిల్లరా, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధకమై ఉన్నది. అందుకోసమే పిల్లరా, దైవభక్తి లాభసాధనం అనుకుని మనుషులు ఉన్నారట. దైవభక్తి గొప్ప లాభసాధకం అనుకునే మనుషులు ఉన్నారట. మొదటి తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయం 5వ వచనం, చెడిపోయిన మనస్సు కలిగి, చూడండి పిల్లరా, చెడిపోయిన మనసు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభసాధనం అనుకుని మనుషుల వ్యర్థ వివాదములు కలుగుచున్నవి. చూడండి పిల్లరా, దైవభక్తిని ఏం చేస్తారు? వ్యాపారం చేసుకుంటున్నారు అంటున్నాడు పిల్లరా. లాభసాధనం అనుకొని మనుషుల వ్యర్థ వివాదములు కలుగుచున్నవి. చూడండి పిల్లరా, దైవభక్తిలో వ్యాపారం చొచ్చుకుపోయింది అంటూ చెప్తున్నాడు పిల్ల. మనల్ని మనం ఆలోచన చేసినట్లయితే అపొస్తలుల కార్యంలో 8వ అధ్యాయం 9 నుంచి 24 వచనాల్లో రాయబడ్డది. చూడండి, ఏమని రాయబడ్డది? నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరమును సంపాదించుకొని అనుకుందువా? గారడి సిమోను, చూడండి, అపొస్తలులతో ఉన్నాడు. గారడి సిమోను ఏం చేస్తాడు? పరిశుద్ధాత్మను మరి అనుగ్రహించినప్పుడు అది చూసి ఈ పరిశుద్ధాత్మను కొనాలనుకుని ద్రవ్యం పెట్టాడు. ఏంటి? దైవభక్తి గొప్ప లాభసాధక మనుషులు ఎలా ఉన్నారట? డబ్బుతో సంపాదించుకోవాలనుకుంటున్నారు దైవభక్తిని. అది కాదు, అది సాధ్యం కాదని చెప్తుంది. దేవుని వరమును నువ్వు డబ్బుతో కొనాలనుకుంటున్నావా? అది సాధ్యం కాదంటున్నది పిల్లరా. చదువుకుందాం పిల్లలు. అపొస్తలుల కార్యము 8వ అధ్యాయము 9 నుంచి 24 వచనము. సిమోను ఒక మనుషుడు లోగడ ఆ పట్టణంలో గారడీ చేయుచు తానెవడో ఒక గొప్ప వాడనని చెప్పుకొనుచు సమరయ జనులను విభ్రాంతిపరచుచుండెను. చూడండి, ఏమంటుడు? కొద్దివాడు మొదలుకొని గొప్పవాడు పట్టుకు అందరూ దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే అని చెప్పుకొనుచు అతని లక్ష్య పెట్టిరి. అతడు బహుకాలము గారడీలు చేయుచు వారిని విభ్రాంతిపరచుచు వారతని లక్ష్య పెట్టిరి. అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గురించి, యేసుక్రీస్తు నామమును గురించి సువార్త ప్రకటించుచుండగా వారతని నమ్మిరి. పురుషులను స్త్రీలను బాప్తీసం పొందిరి. అప్పుడు సిమోను కూడా నమ్మి బాప్తీసం పొందెను. చూడండి పిల్లరా, నమ్మి బాప్తీసం పొందెను. ఫిలిప్పును ఎడబాయక సూచక్రియలను గొప్ప అద్భుతములు జరుగుట చూసి విభ్రాంతి నొందెను. సమరయ వారు దేవుని వాక్యం అంగీకరించిరని యెరూషలేములోని అపొస్తలులు విని పేతురును యోహాను వారి యొద్దకు పంపిరి. వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవలనని వారి కొరకు ప్రార్థన చేసిరి. అంతకుముందు వారిలో ఎవని మీద ఆయన దిగి ఉండలేదు. వారు ప్రభు అయిన యేసు నామమున బాప్తీసం పొందియుండిరి. అప్పుడు పేతురు యోహాను వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మ పొందిరి.
అపోస్తులలో చేతులుంచడం వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడిన సీమోను చూసి వారి యొద్ద ద్రవ్యము పెట్టి నేనెవని మీద చేతులుంచుదునో, చూడండి పిల్లలు, నేనెవని మీద చేతులుంచుదునో వాడు పరిశుద్ధాత్మ పొందునట్లు ఈ అధికారం నాకు ఇయ్యుడని చెప్పాడు. అందుకోసమే డబ్బుతో దేవుని వరమును కొనుక్కోవాలనుకున్నాడు గారడి సీమోను. ఏమంటాడు చూడండి పిల్ల, ఈ అధికారం నాకు ఇయ్యుడి. అందుకు పేతురు ఏమంటాడు, నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరమును సంపాదించుకొని తలంచుకొనినందున నీ వెండి నీతో కూడా నశించునుగాక. ఏమనుకుంటున్నావు? దేవుని వరమును నశించునుగాక. నీ హృదయం దేవుని ఎదుట సరి అయినది కాదు. చూడండి, నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు గనుక ఈ కార్యంలో నీకు పాలు పంపులు లేవు. కాబట్టి నీ చెడుతనమును మానుకొని మారు మనసు పొంది ప్రభువును వేడుకొనుము. ఒకవేళ నీ హృదయ ఆలోచన క్షమింపబడవచ్చును. నీవు ఘోర దృష్టత్వంలోనూ దుర్నీతి బంధకంలో ఉన్నట్టు నాకు కనబడుచున్నదని చెప్పెను. చూడండి, నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నావు? నీవు ఘోర దృష్టత్వంలోనూ దుర్నీతి బంధకంలో ఉన్నట్టు నాకు కనబడుతున్నది. అందుకు సీమోను, మీరు చెప్పిన వాటిలో ఏది నా మీదికి రాకుండా మీరే నా కొరకు ప్రభును వేడుకొనని చెప్పాను. చూడండి పిల్ల, గారడీ సీమోను ఏం చేశాడు? దైవభక్తిని గొప్ప లాభసాధకం అనుకొని వ్యాపారం చేయాలని ప్రయత్నం చేశాడు. వ్యాపారం చేయాలనుకుని డబ్బుతో దేవుని వరాన్ని కొనుక్కోవాలనుకున్నాడు. నేను ఎవరి మీద చేతులు ఉంచుతున్నో వాళ్ళందరూ పరిశుద్ధాత్మను పొందేటట్లు ఈ వరమును నాకు ఇవ్వండి అని డబ్బు పెట్టాడు. అందుకోసమే దేవుని వరమును సంపాదించుకొని అంటున్నావు, నీ హృదయం సరి అయినది కాదు, జాగ్రత్త. అందుకోసమే ఈరోజు క్రైస్తవ ముసుగులో వ్యాపారం చేస్తున్నారా? జాగ్రత్త. చూడండి, క్రైస్తవ ముసుగులో వ్యాపారం చేస్తున్నారా? జాగ్రత్త. చూడండి, వాక్యం బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులతో ప్రకారంగా జీవించాలి. ఆత్మనియమంకు లోబడాలి. అపొస్తలులు ప్రవక్తలు దేని గురించి ప్రకటించారు? యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి ప్రకటించారు. చూడండి, ఆ సువార్తలో ఉంది దేవుని శక్తి ఏం చెప్తుంది? మనమై ఉన్న ఆత్మను రక్షించుకుంటాము. క్రీస్తు అనుగ్రహించే సమాధానము మీ హృదయంలో ఏలుచుండనియడి. చూడండి పిల్లరా, ఈరోజు క్రైస్తవ ముసుగును ధరించుకొని మరి వ్యాపారం చేయాలనుకుంటున్నావా? భయంకర పరిస్థితి, నీవు ఘోర దృష్టత్వంలో ఉన్నట్లు కనబడుచున్నది అని మరి చూడు గారడీ సీమోను పేతురు హెచ్చరించాడు. ఈరోజు ఈ వాక్యం వింటున్న నువ్వు, నేను, సహోదరుడా, అయ్యలారా, దైవజనులారా, మీరు ఎలాంటి ముసుగులో ఉన్నారు? ఆలోచన చేయండి. బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులతో మరి సరిచూసుకోవాలి. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. చూడండి పిల్లరా, యేసుక్రీస్తు వచ్చి ఈ లోకానికి వచ్చి ఏం చేశాడండి? నశించిపోతున్న ఆత్మలను రక్షించడానికి వచ్చాడు. నశించి పాతాళానికి జోగాడుతున్న మనందరినీ పరలోకంలో తండ్రి యొద్దకు తీసుకెళ్ళడానికి వచ్చాడు. చూడండి పిల్లరా, తండ్రి యొద్దకు తీసుకెళ్ళడానికి వచ్చాడు. యేసుక్రీస్తు వచ్చి ఏం చేశాడు? దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు. అందరూ దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేక పాపము చేసినందున, చూడండి, పాపము చేసిన అందరూ నిత్య నరకానికి వెళ్ళే పరిస్థితిలో దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో ఈ లోకానికి పంపి ఆయన శరీరం నందు పాపమునకు శిక్ష విధించెను. ధర్మశాస్త్రము అందరినీ పాపములో బంధించిన ఆ ధర్మశాస్త్రాన్ని యేసుక్రీస్తు శిలువలో కొట్టివేయడం ద్వారా పాత నిబంధన మరి కొట్టివేయబడ్డది. కొత్త నిబంధన, అపొస్తలులు ప్రవక్తలు వేసిన పునాది కొత్త నిబంధన. ఆ కొత్త నిబంధనలో అపొస్తలులు ఏం చేశారు? యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధానం గురించి సువార్తను ప్రకటించారు. సువార్తనే ఎందుకు ప్రకటించారు? సువార్తలో ఉంది దేవుని శక్తి. ఆ దేవుని శక్తి ఏం చేస్తుంది? మనమై ఉన్న ఆత్మను రక్షింపజేస్తుంది. దేవునితో సమాధానం కలుగుతుంది. దేవుని కుమారులము, దేవుని ఇంటివారము, పరలోక వారసులము. గొప్ప భాగ్యం అనేది కలుగుతుంది. అందుకోసమే క్రీస్తు అనుగ్రహించు సమాధానము మన హృదయాలలో ఏలుచుండనీయుడి. ఏలాలి. మరి చూడండి, అలా ఏలకుండా నేను క్రైస్తవుడు అని ఒక ముసుగు వేసుకొని వ్యాపారం చేస్తే జాగ్రత్త అని మరి గారడీ సీమోను పేతురు హెచ్చరించారు. దేవుని ఎదుట నీ హృదయం సరి అయినది కాదు, నువ్వు ఘోర దృష్టత్వంలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. ఈరోజు మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం? చూడండి, ఎలాంటి పరిస్థితిలో ఉన్నాము?
సంతుష్టి సహితమైన భక్తి గొప్ప లాభసాధకముగా ఉన్నది. ఆ లాభసాధకమైన భక్తిని భయముతోనో వణుకుతోనో మన సొంత రక్షణను కాపాడుకుంటూ ముందుకు సాగాలి. అందుకోసమే మీరేం చెప్తారు, దేవుని దగ్గరికి వచ్చి మీరు అడిగినను మీ భోగముల నిమిత్తమే వినియోగించుకుంటకు దురుద్దేశంతో అడుగుతున్నారు. ఇక్కడికి వస్తున్నారు, సంఘానికి వచ్చి ఏమని అడుగుతున్నారు? మీ భోగాల కోసమే అడుగుతున్నారు, కానీ మరి దురుద్దేశాలతో అడుగుతున్నారు. అందుకోసమే యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2-3 వచనాలు చాలా చక్కగా రాయబడ్డది. మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరుకుటలేదు. చూడు, నరహత్య చేయుదురు, మచ్చర పడుదురు కానీ సంపాదించుకొనలేరు, పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు కానీ దేవుని అడగనందున మీకేది దొరుకుటలేదు. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తమే వినియోగించుటకు అడుగుతున్నారు, దురుద్దేశంతో అడుగుతున్నారు కనుక మీకేమీ దొరుకుటలేదు. చూడండి బ్రదరా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం మనం. దురుద్దేశంతో మన స్వార్థ ప్రయోజనాల కోసము ఈ 60-70 సంవత్సరాలు ఈ శరీరంలో ఈ ఆత్మ ఉన్నంత వరకే కోటి కోసం కోటి విద్యలు నడుస్తాయి అయ్యా. మరి ఈ శరీరంలో ఆత్మ ఎప్పుడైతే వెళ్ళిపోతుందో ఆ కోటి విద్యలు టపక్మని ఆగిపోతాయి. ఈ కోటి విద్యల కోసమే నీవు జీవిస్తున్నావా? ఎప్పుడైనా మనమై నా ఈ ఆత్మ శరీరంలో ఉన్నంత వరకే ఈ కోటి విద్యలు నడుస్తున్నాయి. ఒక్కసారి ఆలోచిస్తున్నావా? ఈ కోటి విద్యలలో నీ జీవితం ముగిస్తుపోతున్నది, కానీ మనమై ఉన్న ఆత్మ, కనిపించని ఆత్మ ఈ శరీరంలో ఉన్నది. ఈ శరీరంలో ఉండి శరీరాన్ని నడిపిస్తున్నది. ఈ ఆత్మను గురించి ఎప్పుడన్నా ఆలోచించావా? ఎక్కడి నుండి వచ్చింది, ఎందుకు వచ్చింది, ఏం చేయడానికి వచ్చింది, ఎవరిలో నుండి వచ్చింది? ఈ శరీరంలో నుంచి వెళ్ళిపోతే ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఆలోచించావా? ఆలోచించాలి. అందుకోసమే దేవుని రాజ్యము భోజనము పానము కాదు. చూడు, దేవుని రాజ్యము భోజనము పానము కాదు. చూడండి, రోమీయుల రాసిన పత్రిక 14వ అధ్యాయం 17వ వచనంలో దేవుని రాజ్యము భోజనము పానము కాదు కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ అందలి ఆనందమునై ఉన్నది. చూడండి, నీతియు సమాధానము, దేవునితో సమాధానము కలగాలి. మరి క్రీస్తు యొద్దకు రావాలి. యేసుక్రీస్తు వచ్చి ఏం చేసాడు? ఆయన సొంత ప్రయోజనాలు ఏం చెప్పలేడు. దేవుడు ఇలా ఉంటాడు, దేవుని గుణలక్షణాలు ఇలా ఉంటాయి, దేవుని హావభావాలు ఇలా ఉంటాయి అని దేవుణ్ణి ప్రత్యక్షపరిచాడండి యేసుక్రీస్తు వచ్చి నేను తండ్రి యొద్దకు తీసుకెళ్ళడానికి వచ్చాను అంటున్నాడు. అందుకోసమే యేసుక్రీస్తు నమ్ముకుంటే పరలోకము, యేసుక్రీస్తు నమ్ముకుంటే నిత్య జీవము అనేది. చూడండి, నిత్య జీవము, నిత్యము జీవించే భాగ్యము, క్రీస్తును అనుగ్రహించే సమాధానం మీ హృదయంలో ఏలుచుండనీయుడి అని చెప్తున్నాడు పిల్లరా. అందుకోసమే మనల్ని మనం ఆలోచన చేయాలి. 1 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనము, దైవభక్తి గలవారమని చెప్పుకుని స్త్రీలకు తగినట్లుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలెను. చూడండి పిల్లరా, దైవభక్తి గలవారమైన స్త్రీలు ఏమన్నా తనకు తాను సత్క్రియలను తమ్మును తాము అలంకరించుకోవాలి. సత్క్రియలు, వాక్య సంబంధమైన క్రియలు, వాక్యానుసారంగా జీవించే ప్రవర్తన గలవారై ఉండాలని లేఖనం చెప్తుంది. అందుకోసమే చూడండి పిల్లరా, బైబిల్ గ్రంథంలో లుదియా అనే ఒక స్త్రీ ఉన్నది. ఆమె హృదయము దేవుని ఎదుట సరి అనేదట. అపొస్తల కార్యం 16వ అధ్యాయం 14వ వచనంలో, అప్పుడు లుదియాను దైవభక్తి గల యొక్క స్త్రీ వినుచుండెను. పౌలు గారు ప్రకటిస్తూ ఉంటే వినుచుండెను. ఆమె ఉదారంగు పొడియు అమ్ముతూ పట్టణస్థురాలు. ప్రభు ఆమె హృదయం తెరిచెను కనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. చూడండి పిల్లరా, ఆమె హృదయం తెరిస్తే ఆమె పౌలు గారు చెప్తున్న వాక్యాన్ని విన్నది. చూడండి పిల్లరా, విన్నది. అందుకోసమే 1 తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయం 3వ వచనంలో, ఎవడైనానో మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క హిత వాక్యములను చూడు, దైవభక్తికి అనుగుణమైన బోధను అంగీకరింపక భిన్నమైన బోధన అనుసరించిన ఎడలా, భిన్నమైన బోధను అనుసరించిన ఎడలా చూడండి పిల్లరా, సమాధానమును వెతకని దాని ఎడల అలా సమాధానం వెతకకుంటే ఏమవుతుంది? చూడండి పిల్లరా, 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనంలో, అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను, సమాధానము వెతికి దానిని వెంటాడవలెను. కీడు నుండి తొలగిపోవాలి. సమాధానం ఎక్కడి నుండి? వాక్యం. యేసుక్రీస్తుకు రావాలి. యేసుక్రీస్తు సమాధానము, దేవునితో సమాధానము. అందుకోసమే పవిత్ర హృదయులై ప్రభునందు ప్రార్థన చేయువారితో కూడా నీతియు విశ్వాసమును ప్రేమను సమాధానము వెంటాడము. 2 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 22వ వచనంలో రాయబడ్డది, నీవు యవ్వనేచ్ఛల నుండి పారిపోము.
నీవు యవ్వనేచ్ఛల నుండి పారిపోము. పవిత్ర హృదయులై ప్రభునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతియు విశ్వాసమును ప్రేమను సమాధానము వెంటాడము. అందుకోసం అలా సమాధానం వెంటాడితే సమాధానం వెతికి దాన్ని వెంటాడవలెను అని లేఖనాలు రాయబడ్డది. చూడండి బ్రదరా, నీతి ఫలములు ఎప్పుడు వస్తాయి? యాకోబు రాసిన పత్రిక 3:18 వచనంలో నీతి ఫలము సమాధానము చేయువారికి సమాధానమందు విత్తబడును. నీతి కార్యాలు చేసేవారికి సమాధానము కలుగుతుంది. నీతి ఫలములు సమాధానము చేయువారికి సమాధానమందు విత్తబడును. అందుకోసమే మనం దేన్ని వెంటాడుతున్నాము? సమాధానం వెతికి వెంటాడవలను అని లేఖనాలు చెప్తున్నాయి. మొదటి పేతురు రాసిన పత్రిక 3:11 వచనం, అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలను, సమాధానమును వెతికి దాన్ని వెంటాడవలను. అందుకోసమే పిల్లరా మనం ఏం చేస్తున్నాం? అందుకోసమే పవిత్ర హృదయులై ప్రభునకు ప్రార్థన చేయువారితో నువ్వు నీ సావాసం ఉండాలని లేఖనం చెప్తుంది. 2 తిమోతి రాసిన పత్రిక 2:22 వచనం, నీవు యవ్వనేచ్ఛల నుండి పారిపోము. పవిత్ర హృదయులై ప్రభునకు ప్రార్థన చేయువారితో కూడా నీతియు విశ్వాసమును ప్రేమను సమాధానమును వెంటాడము. చూడండి పిల్లరా, నీతి ఫలం ఏంటి? నీతి ఫలం ఏంటంటే చూడండి పిల్లరా, అయితే ఆత్మఫలమేమనగా అని చెప్తూ గలతీయులకు రాసిన పత్రిక 5:22 వచనంలో చాలా చక్కగా రాయబడ్డది. ఏమని రాయబడ్డది? అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఇవన్నీ ఎప్పుడొస్తాయండి? క్రీస్తు యొద్దకు వస్తే సమాధానం కలుగుతుంది. మొదటి మానవుడైన ఆదాము దేవునితో సావాసం కలిగి ఉన్నప్పుడు చల్లపుటతో దేవునితో సావాసం కలిగి ఉన్నాడు, దేవునితో మాట్లాడుతున్నాడు. ఎప్పుడైతే దేవుని ఆజ్ఞను మీరి సాతాను తంత్రాల్లో పడి ఏమైపోయాడు? దేవుని మాటను వ్యతిరేకించి దేవుని ఆజ్ఞను అతిక్రమించాడు. ఆజ్ఞ అతిక్రమే పాపంలో వచ్చింది మరణము. మనమై ఉన్న ఆత్మ దేవునితో ఎడబాటు కలిగింది. అందుకోసమే ఆత్మ మరణము కలిగింది. అందుకోసమే దేవునితో ఎడబాటు కలిగి ఏమంటాడు? చల్లపుట వచ్చి, మరి ఎక్కడున్నావు ఆదామా అంటే, నేను పొదల చాటులో ఉన్నాను. అయ్యో, నేను తినవద్దన్న పండు తింటివా అంటే ఏమంటాడు? నాది తప్పైంది, నేను తిన్నాను అనలేడు. నువ్వు నాకు ఇచ్చావే, ఆ స్త్రీ ఇచ్చింది కాబట్టి నేను తిన్నా అంటున్నాడు. ఎంత వ్యతిరేకత చాలైంది. ఆ వ్యతిరేకత చాలైంది కాబట్టి ఏం చేశాడు? దేవుడు అబ్రాహాముకు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దాన సంతానమైన యేసుక్రీస్తు రావాలంటే ఒకనాడు దేవుని ప్రజలైన ఇజ్రాయేలును ఏర్పరచుకున్నాడు. ఆ ధర్మశాస్త్రము ఇజ్రాయేలుకి ఇచ్చాడు. ధర్మశాస్త్రం అనుసరించి నీతిమంతులు అవుతారు, అతిక్రమించే శాపగ్రస్తులు అవుతారు. అందరూ ఒకనాడు దేవుడు లేని అన్యజనులు, దేవుడు కలిగిన ఒకనాడు దేవుని జనాంగమైన ఇజ్రాయేలీలు ధర్మశాస్త్రం అనుసరించలేక, అందరూ దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేక, అందరూ పాపం చేసి నిత్య నాశనానికి జోగాడుతున్న సమయంలో దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో ఈ లోకానికి పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. యేసుక్రీస్తు వచ్చాడు, ధర్మశాస్త్రంకు లోబడ్డాడు, ధర్మశాస్త్రం అనుసరించాడు. ధర్మశాస్త్రాన్ని సిలువలో కొట్టివేయడం తర్వాత కొట్టివేసి యేసుక్రీస్తు మరణించి సమాధి చేసి 3వ దినమున లేఖనాల ప్రకారం 3వ దినమున తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి పరలోకంలో ఉన్న పరిశుద్ధాత్మని పంపి పరిశుద్ధాత్మని పొందుకున్న 12 మంది యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధానం గురించి సువార్తను ప్రకటించారు. ఆ సువార్తలో ఏముంది? సువార్తలో దేవుని శక్తి ఉంది. ఆ దేవుని శక్తి ఏం చేస్తుంది? మనమై ఉన్న ఆత్మను రక్షింపజేస్తుంది. మరి క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయంలో ఏలుచుండనీయుడు, అప్పుడు దేవునితో సమాధానం కలుగుతుంది. ఇంత గొప్ప భాగ్యము చూడండి పిల్లరా, క్రీస్తు అనుగ్రహించే సమాధానం మన హృదయంలో చూస్తున్నామా? ఏలితే దేవునితో సమాధానము, మంచితనము, ప్రేమ, సంతోషము, సమాధానం అనేది కలుగుతుంది. మరి ఇలాంటి కలగకుండా మరి దైవభక్తిని వ్యాపారం చేస్తున్నామా? గారడి సిమోను తిరగా మరి వ్యాపారం చేయాలనుకుంటున్నావా? అలాంటి పరిస్థితిలో ఉంటే దేవుని ఎదుట నీ హృదయం సరి అనేది కాదు అంటున్నాడు. అందుకోసమే ఇకనైనా వాక్యాన్ని వింటున్న సహోదరుడా, క్రీస్తు అనుగ్రహించే సమాధానం మీ హృదయంలో లేకుంటే క్రీస్తు యొద్దకు వచ్చి మరి ప్రార్థన చేస్తే, తండ్రి ఇంతవరకు నేను ఏదో తెలియని పాపం చేశాను, నా పాపాలను క్షమించమని ప్రార్థన చేయి.
అప్పుడు దేవుడు నీ మొరను ఆలకిస్తాడు. అప్పుడు మొరను ఆలకించి బైబిల్ సిద్ధాంత ప్రకారంగా మనం తీసుకునే బాప్తీసము, యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని విశ్వసించి యేసుక్రీస్తు నామములో బాప్తీసం పొందితే అప్పుడు మనోనేత్రాలు వెలిగింపబడతాయి. ఆ మనోనేత్రాలు వెలిగింపబడడం వల్ల బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులు అర్థమవుతాయి. యేసుక్రీస్తు నామములో బాప్తీసం పొందితే అప్పుడు క్రీస్తు మహిమను ధరించుకుంటా అప్పుడు సంఘంలో చేర్చబడతాము. అప్పుడు బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులతో సహవాసము కలిగి ఉండి అపొస్తల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ఏడతాగా ఉండడం ద్వారా మహిమ నుండి అధిక మహిమకు, ఘనత నుండి అధిక ఘనతకు దినదినము మన ఆత్మీయత స్థితిని సరిదిద్దుకుంటాం. మనమందరము దేవునికి మహిమ తెచ్చేవారంగాను ఘనత తెచ్చేవారంగా ఉంటాం పిల్లరా. అందుకోసమే క్రీస్తు అనుగ్రహించు సమాధానం మీ హృదయములలో ఏలుచుండనీయుడి. ఇకనైనా మన హృదయాలలో ఏలుచుండే వారంగా ఉంటూ మనమందరము దేవునికి మహిమ తెచ్చేవారంగాను ఘనత తెచ్చేవారంగా ఉంటూ ముందుకు సాగుదాం. ఇంతవరకు చెప్పబడిన లేఖనం ప్రతి ఒక్కరి హృదయంలో నీరు గట్టి ఫలింపజేయనుగాక. ఆమెన్. అందరికీ వందనములు, దేవునికి స్తోత్రాలు. ప్రార్థన చేసుకుందాం పిల్లరా. పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవులుగా ఉంచి నీ కృపలో కాపాడుతూ భద్రపడుతూ సజీవులుగా ఉంచి క్రీస్తు అనుగ్రహించు సమాధానం మీ హృదయంలో ఏల్చుండనీయుడు అనే అంశం ద్వారా ఎన్నో విధాలుగా హెచ్చరించిన విధానం స్తోత్రాలు, హెచ్చరించిన మాటలను మేము హృదయంలో పదిలపరుచుకుంటూ మమ్మల్ని మేము సరిదిద్దుకుంటూ నీకు మహిమ తెచ్చేవారంగా ఘనత తెచ్చేవారంగా ఉండే ధన్యత భాగ్యం మా అందరికీ అనుగ్రహించినందుకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమెన్. అందరికీ వందనములు, దేవునికి స్తోత్రాలు. పిల్లరా, ఇలాంటి అంశాలు వినాలనుకుంటున్నారా? మరి యూట్యూబ్ ఛానల్లో BW అకాడమీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బైబుల్ విజ్డమ్ అకాడమీ బేరాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు వినండి, మరి సహోదరులందరికీ షేర్ చేయండి. మీ వ్యక్తిగత ప్రార్థనలో, పరిచయ నిమిత్తం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సినదిగా క్రీస్తు ప్రేమను బట్టి బతిమాలుకొచ్చున్నాను. అందరికీ వందనములు, దేవునికి స్తోత్రములు.